Hello Andy, I am Rajendra Yadav, consultant embryologist, Mom IVF and Research Center, Mehdipatnam, Hyderabad. ఈ రోజులలో ఒక కొత్త ట్రెండ్ వచ్చిందండి. ఈ మధ్య నాతో ఒక ఇద్దరు పేషెంట్స్ డిస్కస్ చేసిన టాపిక్ నేను మీకు అవేర్నెస్ కోసం తీసుకొచ్చాను. ఐసింగ్ ద బాల్స్ అంటే మన టెస్టిస్ దగ్గర బాల్స్ కి ఐస్ అప్లై చేయడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది పెరుగుతాయని, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతాయని ఒక అపోహ అనేది క్రియేట్ అయిందండి. సో దాని గురించి మనం చిన్నగా డిస్కస్ చేసుకుందాం. బట్ టెస్టిస్ అనేది మన బాడీకి 2 to 4 degrees టెంపరేచర్ వ్యారీ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే టెస్టిస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హ్యాంగ్ అవుతూ ఉంటాయి కిందికి. దానికి ఐస్ అప్లై చేయడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి, స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఇదంతా కూడా అబద్ధం అండి. ఇట్స్ నాట్ ప్రూవెన్ యాక్చువల్లీ. అండ్ ఎలా అంటే మన బాడీలో మన క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సమ్మర్ లో కానీ మనం ఎక్కువ హీట్ కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కానీ మన టెస్టిస్ అనేది కిందికి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. బికాస్ మన బాడీ ఆప్టిమల్ టెంపరేచర్ కి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి. అండ్ వింటర్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా టెస్టిస్ అనేది ఆ స్క్రోటల్ సాక్ అనేది మన బాడీకి దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆప్టిమల్ టెంపరేచర్ బాడీలో ఉన్న హీట్ అనేది కావాలి, ఆ స్పర్మ్ ప్రొడక్షన్ కి సర్టెన్ హీట్ అనేది కావాలి. సమ్ 2 to 4 degrees వేరీస్. ఓకేనా? సో దీని వల్ల మనం బాల్స్ కి ఐస్ అప్లై చేయడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని, స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుందని ఇలాంటివన్నీ అపోహలు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ హీట్ ఎక్స్పోజర్. ఎక్కువ హీట్ ఎక్స్పోజ్ అవ్వకుండా, ఎక్కువ కోల్డ్ టెంపరేచర్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆప్టిమల్ టెంపరేచర్ లో ఉండడానికి ఆ స్క్రోటల్ సాక్ కావాల్సిన రెగ్యులర్ టెంపరేచర్ అనేది ఇవ్వడానికి అనేది ట్రై చేయండి. మీరు మీ రొటీన్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఈ చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ మీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇట్ విల్ గో ఆన్ అలాంగ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ.